ఇప్పుడున్న జనరేషన్ హీరోస్ లో మీ ఫేవరెట్ హీరో ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. ఓకే, మరి పవన్ కళ్యాణ్ గారు అన్న తర్వాత ఆయన గురించి ఏదైనా డైలాగ్ కానీ ఆయన గురించి ఏదైనా చెప్తే హ్యాపీ కదా. అమ్మో, ఆయన స్టైల్ వేరేనా, నేను ఎక్కడా ఆయన ఎక్కడా. ఆయన చేస్తే విసులు క్లాప్స్ వస్తాయి, నేను చేస్తే ఏమొస్తుంది. బట్ ఫ్యాన్స్ చేసినా లేకపోతే కో ఆర్టిస్టులు చేసినా కూడా ఆయనకు కూడా హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది. ఓకే, మన ఇంతవరకు రీచ్ అవుతుంది అని చెప్పి. చూడప్ప సిద్ధప్ప, నేను సింహం లాంటి వాడిని. సింహం గడ్డం తీసుకోదు, నేను తీసుకుంటాను, అంతే తేడా. లాస్ట్ లో ఆయన అన్నట్టే బాగా చెప్పారు. ఆయన సూపర్ స్టార్. సో ఇది అత్తారింటికి దారేది సినిమా నుంచి చెప్పారు కదా, ఇంకా ఆయన మూవీస్ ఏమేమి చూస్తున్నారు? ఖుషి, దాని తర్వాత గబ్బర్ సింగ్ చూసాను, ఖుషి చూసాను, చాలా సినిమాలు చూసాను. అంటే ఫస్ట్ పాయింట్ మనకు అంత టైం ఉన్నప్పుడు నాకు పవన్ కళ్యాణ్ గారి మూవీస్ ఎక్కువ చూస్తాను నేను. మీ ఫేవరెట్ హీరో అయితే ఆయన అంతే. ఓకే, ఇప్పుడు డిప్యూటీ సీఎం గా ఆంధ్రాని వేలేస్తున్నారు. సూపర్ గా చక్కగా అందరినీ అందరి మనసులో ఆయన నిలబడారు. అందరికి చాలా ఇష్టం ఆయన మాటలైనా, ఆయన ప్రజలకు సేవ చేసే అవకాశం. ఫ్యాన్స్ ఎంతో మంది ఉన్నారు ఆయనకి. యాక్ట్ చేసినప్పుడు ఫ్యాన్స్ ఎక్కువ, ప్లస్ ఇప్పుడు ఆయనకు ఫ్యాన్స్ ఎక్కువ. సో మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు మీ ఫేవరెట్ హీరో. సరే, హీరోయిన్ చిరంజీవి గారితో సినిమా చేసిన, పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేయలేదు నేను, చాలా మిస్ అయిపోయాను. ఓకే, పోన్లేండి, ఇంకా చాలా టైం ఉంది, ఎన్నో మూవీస్ వస్తూ ఉంటాయి. సో మళ్ళీ అవకాశం పవన్ గారికి ఒక అక్క క్యారెక్టర్, ఒక వదిన క్యారెక్టర్ వస్తే ఎంత బాగుంటుంది కదా. కదా ఊహించుకుంటే కూడా చాలా, ఆయన చూస్తేనే చాలు.